గురుగారు నమస్కారం. ఖండలక్ష్మి ప్రాప్తిరస్తు, ఆరోగ్యమస్తు. గురుగారు, మరి ఆదివారం పుట్టినటువంటి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఆదివారం రోజున పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా సూర్యుడి ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అంటే స్కిన్ వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది. సో దెన్ అప్ టు 70 years వరకు వీళ్ళకి లుకింగ్ వెరీ యంగర్స్ లైక్ యూ, మీలాగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే స్కిన్ టోన్ బాగా ఉంటుంది వీళ్ళకి. అంటే మంచి అందమైనటువంటి శరీరతత్వాన్ని పొందుకుంటారు. స్కిన్ టోన్ బాగుండడానికి పర్సనాలిటీకి సంబంధం లేదు కదమ్మా. స్కిన్ టోన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే లుకింగ్ యంగ్ కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తత్వాన్ని వీళ్ళకి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ దాన్ని స్వీకరించదుతాం. రెండోది కళ్ళు బాగా కనపడతాయి వీళ్ళకి. అంటే నేత్రకారకుడు రవి కాబట్టి మంచి కళ్ళ ప్రయోజనం బాగా ఉంటుంది. రెండోది వీళ్ళు పరిశోధనలు ఎక్కువ ఉంటారు. అంటే పరిశోధన చేస్తుంటారు. ఎక్కడికైనా చొచ్చుకుపోయే మనస్తత్వం, ఎంత లోతుకైనా వెళ్తారు వీళ్ళు. ఆ విషయం తెలుసుకోవాలంటే లోతుకు వెళ్తారు. అందుకే వీళ్ళు సిబిఐ, సిఐడి, అలాగే గూఢాచారులు అవ్వడం అలాంటి ఎక్కువ చేస్తుంటారు. క్రైమ్ స్టోరీస్ బాగా రాస్తుంటారు. డైరెక్టర్లు అయ్యే అవకాశం ఎక్కువ వీళ్ళకు ఉంటాయి. ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. రెండోది నవరార చతురుడు ఎక్కువగా ఉంటారు. రెండోది సాహిత్యం మీద పట్టు బాగా ఉంటుంది. అనర్గళంగా 2-3 భాషల మీద పట్టు కూడా ఉంటుంది వీళ్ళకి. ఇంకోటి వీళ్ళు స్వతహా నేర్చుకోరు, అది వీళ్ళకి వచ్చేస్తుంది. అదొక కళ వీళ్ళకి. అంటే వినడం వల్ల వచ్చేస్తుంది. లైక్ మీరు ఆ మధ్యకాలం చూసారా, ఇక్కడ భువనేశ్వర్ దగ్గర సముద్రంలో ఒక ఆవిడ ఈ చిప్పలు అమ్ముకుంటుంది. ఏవి వాటిని చిప్పలు అంటారు, కౌచ్ ఏదో చిప్పలు అమ్ముకుంటే వాడు వచ్చి ఒక ఇంటర్నేషనల్ వచ్చి మనోడు అడిగాడు, ఎన్ని భాషలు అంటే ఫ్రెంచ్, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, కెనడా. అసలు అమ్మాయికి రాని భాష లేదు. అంటే షీఈ్ లెర్న్ 12 languages. ఏం చదువుకున్నావు అంటే నేనే చదువుకోవాలి, అన్పడే అంది ఆవిడ. ఉరియమ్మ అన్పడి ఇంత చదువుతున్నావు అంటే నేర్చుకోస్తారు, అందరికి వ్యాపారం చేయాలి కదా, అందరికి అమ్ముకోవడం నేర్చుకున్నది. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్. మనము 11 భాషలు వచ్చిన పివి నరసింహరావు గారిని గ్రేట్ అనుకున్నాము. అమ్మాయికి 12 భాషలు వచ్చాట. అంటే వ్యక్తికి చదువుకి ఆ పొట్టకొట్టుకు చేసేటువంటి తాపత్రయ సంబంధం లేదు. ఈ రకమైనటువంటి భావన అంటే ఎవరికైనా ఆటోమేటిక్ వచ్చేటువంటి భాషా సంస్కృతి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా అటువంటి మెచ్యూరిటీగా మాట్లాడతారు వీళ్ళు. ఏ పనైనా చేయగలిగే సామర్థ్యత బాగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఓటమిని జీర్ణించుకోలేరు. క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. రెండోది ఈర్ష్యాసు ఎక్కువగా ఉంటుంది. ఈర్ష్యతత్వం ఎక్కువగా ఉంటుంది. అవతల వాళ్ళని నిందించే రకం కూడా ఉంటారు. ఒక్కొక్కసారి అవసరమైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సోదరుల మధ్య భేదాలు రావడానికి వీళ్ళు కారణం అవుతారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావాలంటే వీళ్ళు కారణమయ్యే అవకాశాలు. స్వయంకృతాపరాధాలు, ఎప్పుడు చూడు స్వయంకృతాపరాధాలు, వాళ్ళని వాళ్ళే గొప్పగా అనుకోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ మీద పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏజ్ ఆఫ్ 40 కూడా చదువుకుంటూ ఉంటారు వీళ్ళు. 40 ఏళ్ళకి కూడా చదువుతూనే ఉంటారు. ఏదో ఒక చదువుతారు. ఏదో అవుతారంటే చదువుకుంటున్నారు అంతే. ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్, ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సండే రోజు పుట్టిన వాళ్ళకి అటువంటి చదువుకునే కోరిక ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశ తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. జీర్ణాశయ వృద్ధి బాగా ఉంటుంది. పొడగరిగా ఉండే అవకాశాలు ఉంటాయి. 5.8 పైన ఉంటారు వీళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా వీళ్ళకి ఏంటంటే నీట్నెస్ ఎక్కువ. అసలు వీళ్ళకి చెమట వాసన, నోట్లో ఏదైనా వాసన వచ్చినా, ఎవరైనా సాక్స్లు వేసుకొని బయటకు వచ్చినా చాలా ఇరిటేట్ అయిపోతారు. వీళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి. అంటే అటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆదివారం ఉన్న వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఉంటే సరిపోతున్న విషయం. స్పెషల్గా లేడీస్ ఎందులో రాణించారు అంటే ఈ రకమైనటువంటి వీళ్ళు స్పోర్ట్స్ ఉమెన్స్ ఎక్కువగా ఉంటారు. క్రికెటర్స్ ఎక్కువగా ఉంటారు. అంటే క్రికెట్ ఉమెన్ క్రికెటర్స్ ఎక్కువ ఉండడం, స్పోర్ట్స్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉండడం. పీటీ ఉష గారు కూడా ఆదివారం పుట్టిన వ్యక్తి కాబట్టి ఆవిడకి రన్నింగ్లో మంచి స్పోర్ట్స్లో పేరు రావడం, తర్వాత మంచి మనోధైర్యం ఉండడం. రైట్, మీకు స్పెషల్ చెప్పాలంటే మనకి అంతరిక్షంలో వెళ్ళినటువంటి మన చనిపోయింది పాప అమ్మాయి పేరు నాకు గుర్తురావట్లేదు, చావ్లా, సునీత విలియమ్స్ బతికే ఉన్నారమ్మా, దయచేసి ప్లీజ్. కల్పనా చావ్లా అని చెప్తున్నాను, అందుకే కల్పనా చావ్లా ఆవిడ కూడా ఆదివారం పుట్టారు వాళ్ళు. అంటే ఏదో సాహసయాత్రలు చేయడానికి కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి, మగవాళ్ళు మళ్ళీ అంతరిక్షంలో వెళ్ళే అవకాశం లేదు, ఆడవాళ్ళకి ఉంది అవకాశం. సో అదొకటి ఉంటుంది. రెండోది స్ప్రింటర్స్ అయ్యే అవకాశం, స్విమ్మర్స్గా బాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అడవిలోకి వెళ్ళి ఈ పరిశోధిస్తారు కదా, ఈ పక్షులది బాగా చేసే వాళ్ళు ఉంటారు కదా, పక్షుల రాగాల్ని, పక్షుల రాగాల్ని, తర్వాత ఇవి చేస్తారు. ఇది చెట్ల గురించి పరిశోధన చేయడం. మనకి ఈ దాని ఏమంటారంటే వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఈ ఆడవాళ్ళ దీంట్లో రాణించే అవకాశాలు బాగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. ఆయుష్ ఎంత ఉంటుందంటే వీళ్ళకి 89 ఏళ్ళ సుమంగళ యోగం ఉంటుంది వీళ్ళకి, ఇందులో ఈ రోజు పుట్టిన వాళ్ళకి. అటువంటి యోగంగా చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరి ఆదివారం పుట్టిన వాళ్ళు ఏ దైవ ఆరాధన చేసుకుంటే? సూర్య భగవానుడే, శ్రీమన్నారాయణుడే. సర్వదా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి సూర్యనారాయణ నమో నమః. ఆయననే పూజించడమే, శ్రీమన్నారాయణ పూజిస్తే చాలు అద్భుతంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఓకే గురుగారు, కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పగటి వేళ జన్మిస్తూ ఉంటారు, కొంతమంది రాత్రి వేళ పుడుతూ ఉంటారు. సో అంటే పగటి వేళ పుట్టిన వాళ్ళ లక్షణాలు, రాత్రి వేళ పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు గురువుగారు? ఎక్కడ లగ్నంతో ప్రధానం. పగటి పూట పుట్టాడా రాత్రి పుట్టాడా అనేది ఎక్కడ ఉండదమ్మా మీకు. లగ్నం ప్రధానం.
అంటే ఏ లగ్నం ప్రధానంగా ఉంటాడు. కొన్ని లగ్నాలు విపరీతమైనటువంటి రాజయోగాన్ని, విపరీత ధైర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని లగ్నాలు విపరీతమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని లగ్నాలు ధైర్యాన్ని ఇస్తూ ఇతరులకి సేవ చేసే గుణాన్ని ఇస్తాయి. కొన్ని లగ్నాలు మనోనిశ్చయం బాగా ఉంటుంది. నెగిటివ్ లగ్నాలు ఏమి ఉండవు, లగ్నాలలో ఉండేటువంటి వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే చంద్రుడి యొక్క ప్రధానంగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట పుట్టిన వారికి కొంతవరకు హైజెనిక్ అంటే తెల్లవారుజామున పుట్టిన భాగాలు చేసుకుంటే, అంటే 3 నుంచి 6 మధ్యలో పుట్టిన వాళ్ళకి తప్పకుండా కాన్ఫిడెంట్ బాగా ఉంటుంది. అంటే వెరీ కాన్ఫిడెంట్గా ఉంటారు, స్ఫురణ శక్తి బాగా ఉంటుంది, జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. అదే మనకి ఎప్పుడు 3 నుంచి 7 వరకు పుట్టిన వాళ్ళకి, తర్వాత మనకి 7 నుంచి 10 వరకు 11 వరకు పుట్టిన వాళ్ళకి తప్పకుండా ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది, అంటే అట్రాక్టివ్నెస్ బాగా ఉంటుంది. 11 నుంచి 3 గంటల మధ్యలో పుట్టిన వాళ్ళకి ధైర్య సాహసాలు బాగా ఉంటాయి. 3 to మళ్ళీ 7 మధ్యలో పుట్టిన వాళ్ళకి, సాయంత్రం 3 to 7 మధ్యలో పుట్టిన వాళ్ళకి ఇతరులని ఆకర్షించడం, సంపాదించే నేర్పరితనం బాగా ఉంటుంది. 7 నుంచి రాత్రి 10 వరకు 11 వరకు పుట్టిన వాళ్ళకి మధ్యలో తప్పకుండా టీచింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి, అంటే 10 మందికి మంచి చెప్పగలిగేటువంటి తత్వం బాగా ఉంటుంది. అదే అర్ధరాత్రి కరెక్ట్ పుట్టిన వాళ్ళకి బద్ధకము, నిరాశ, నిస్పృహ, రెండవది తెగిడిస్తే వాళ్ళు ప్రభాస్ లాంటి వాళ్ళే, అంటే బాహుబలిగా కొడితే కొండని కొట్టేస్తారు వాళ్ళు. అటువంటి లక్షణం అర్ధరాత్రి పుట్టిన వాళ్ళకి ఉంటుంది. అర్ధరాత్రి పుట్టిన వాళ్ళు ఒకటి ఏంటంటే ఏ పనైనా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి, ఏ పని చేయగలుగుతారు, కానీ బద్ధకిష్టులు. సామర్థ్యం ఉంది కానీ బద్ధకిష్టులు. సో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకోటి వీళ్ళకి ప్లస్ పాయింట్, అర్ధరాత్రి పుట్టిన వాళ్ళకి ఈ నెగిటివ్ ఎనర్జీ పడదు వీళ్ళకి. మిట్ట మధ్యాహ్నం పుట్టిన వాళ్ళకి, అర్ధరాత్రి పుట్టిన వాళ్ళకి ఈ చిల్లామతి, చిల్లంగి, బాణమతి ఇవన్నీ ఏమతులు వాళ్ళకి పడవు, చేసిన వాళ్ళకి వాళ్ళకి సెట్ అవ్వదు. కొన్ని నక్షత్రాలు అలాగే ఉంటాయి, కొన్ని నక్షత్రాలకి దీనికి ఉంటుంది. నక్షత్రాల్లో కూడా మీరు పగటిపూట పుట్టిన నక్షత్రాల కన్నా రాత్రిపూట నక్షత్రాలకి కొద్దిగా ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట నక్షత్రాలు కొన్ని ఉగ్ర నక్షత్రాలు, కొన్ని క్షిప్ర నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, అంటే వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది. కానీ పగటిపూట పుట్టిన వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. అర్ధరాత్రి పుట్టిన వాళ్ళకే ఈ ప్లస్ పాయింట్, ఎటువంటి ఎవరి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ పొందుకునే అవకాశాలు కష్టం. ఓకే గురుగారు, అయితే ముఖ్యంగా లగ్నం చూసుకోవాలి అన్నారు కదా, లగ్నమే ప్రధానం. సో ఏ లగ్నంలో పుడితే కనుక జాతకం బాగుండే అవకాశం? అలా ఉంటే నేను ఏ లగ్నం బాగుంది చెప్పినా మిగతా లగ్నం కొడతారు వాళ్ళు. అది అందుకే అంటాను, ఒక్కొక్క లగ్నం ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా బలహీనమైన లగ్నం ఒకటి చెప్పవచ్చు. బలహీనమైన లగ్నం మాత్రం కర్కాట లగ్నం. ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బలహీనంగా ఉంటారు. ఆ లగ్నాధిపతి కనుక వృషభంలో ఉన్న, వృశ్చికంలో ఉన్న టాప్ లెవెల్. ఒకవేళ ఆ 2 లగ్నాల 2 రాశులు లేకపోతే, అంటే వృషభంలోనే ఉచ్చస్థితి, కర్కాట లగ్నానికి అధిపతి చంద్రుడు వృషభంలో ఉన్న శుభమే ఉంటుంది, వృశ్చికంలో ఉన్న నీచలు పడతాడు, అయినా సరే ధైర్యంగా ఉంటాడు. ఈ 2 అంటే ఉంటే హై లెవెల్, లేదంటే లో లెవెల్. ఈ కర్కాట ఈ రెండిట్లో తప్ప ఈ కర్కాట లగ్నాధిపతి చంద్రుడు వేరే ఎక్కడున్నా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ. సో వాళ్ళొక్కళ్ళే కొద్దిగా బలహీనులుగా చెప్తాను నేను. అంటే ఇక్కడ 2 రకాలు, వాళ్ళుగా గొప్పవాళ్ళుగా అనుకోవడం. వీళ్ళు కనుక రాత్రిపూట పుట్టారనుకో ఇంకా అనామకులుగా ఉండిపోతారు. సో అదొక మైనస్ పాయింట్ అవుతుంది. అదే సింహలగ్నం వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రయోజనం పొందిన అవకాశం, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట పుట్టే వారికి ఎక్కువ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అంటే అన్ని లగ్నాలు రాత్రి ఉండవు, కొన్ని లగ్నాలు రాత్రి ఉంటాయి. ఇప్పుడు మకర లగ్నం అంటే సూర్యోదయం నుంచి లెక్కెట్టుకోవాలి. సూర్యోదయం అంటే 2 hours. ఇప్పుడు జనవరి 15వ తారీఖు నుంచి సూర్యోదయంలో మకర లగ్నం స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో వృషభ లగ్నం, కుంభలగ్నం స్టార్ట్ అవుతుంది. మనకి మార్చి వచ్చేసరికి మీనలగ్నం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు లగ్నాలు మారుతూనే ఉంటాయి, ప్రతి మాసం మారుతుంటాయి. అంటే జనవరి 16 నుంచి లగ్నాలు మారడం మొదలు పెడతాయి. కాబట్టి ఈ ఒక నెల మకర లగ్నం స్టార్ట్ అవుతుంది, ఒక నెల కుంభలగ్నం స్టార్ట్ అవుతుంది, ఒక నెల మీనలగ్నం స్టార్ట్ అవుతుంది. అలా లగ్నాలు స్టార్ట్ అవుతుంటాయి, లగ్నాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకే లగ్నంలో అందరూ రాత్రి ఈ లగ్నాలే ఉంటాయని చెప్పడానికి లేదు, లగ్నాలు తప్పకుండా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాత్రిపూట పుట్టిన వాళ్ళు గొప్పన, పగటిపూట అంటే రాత్రిపూట పుట్టిన వాళ్ళకి ప్రయోజనము, వాక్శుద్ధి, అందరినీ ఆకర్షించే తత్వం ఎక్కువ. పగటిపూట పుట్టిన వాళ్ళకి ఏదైనా ఎదుర్కొనగలిగే శక్తి, అలాగే ఏదైనా మాట్లాడగలిగే శక్తి, రెండవది ధనప్రసాదం, ధనయోగం బాగా ఉండడం, అలాగే దానగుణం బాగా ఉండడం, మనోధైర్యం బాగా ఉండడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులకి బలం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే పగటిపూట పుట్టిన వాళ్ళకి రాజకీయ నాయకులుగా, అంటే రాజకీయ నాయకులు అని చెప్పడం కన్నా సేవకులుగా ఉండే, గుర్తింపు పొందిన సేవకులుగా ఉంటారని చెప్పవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఈజ్ నాట్ ఓనర్ ఆఫ్ ది అవర్, మనందరికీ సేవకులు వాళ్ళు. ఈవెన్ దో ప్రధానమంత్రి అయినా సరే మనకు సేవకుడుగా ఉండాల్సింది, ఆయన ఈజ్ నాట్ ఏ ఓనర్ ఆఫ్ ది పీపుల్. ఓకే గురుగారు, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, ఇందులో వేరియేషన్ ఏమైనా ఉంటుందా? ఈ లగ్నం భగవంతుడు ఇక్కడ ఎవరికి కూడా తేడా ఆయన చూపలేనా? అమ్మాయిలకి అబ్బాయిలకి భగవంతుడు ఇక్కడ తేడా చూపలే, మనం అనుకున్న తేడా అనేది. సో మనం ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకమ్మా 1960 బిఫోర్ అటువంటి తేడా కూడా ఏం లేవు. ఇట్లా ఇప్పుడు మీరు మీ వారిద్దరు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు, సాయంత్రం ఇంటికి వచ్చారు, వంట వండాలంటే ఇద్దరు సహకారం తీసుకుంటున్నారుగా. ఆయన గింజలు గడుగుతాడో, లేకపోతే మీరు బియ్యం గడుగుతాడో, ఇంకోటి గడుగుతాడో. సరే, కొనుక్కునేటువంటి వ్యక్తులు దౌర్భాగ్యులు, అది వేరే విషయం అనుకోండి. ప్రతిరోజు కొనుక్కు తినేవాడిని దౌర్భాగ్యుడు అంటాం, అది వేరే విషయం. నేనే దౌర్భాగ్యుడు అంటాను నేను.
ఇంట్లో హాయిగా పెళ్ళాం ముగ్గురు కలిసి చేసుకోవడం మంచిది. లేదా మీ నాన్న అమ్మగారు ఇద్దరు ఉన్నారు, నాన్నగారు ఆఫీస్ వస్తారు, అమ్మ వండి పెడుతుందిగా, అమ్మ కూడా ఆఫీస్కి వెళ్తుంది, ఇద్దరు సాయంత్రం వచ్చారు, ఇద్దరు చేదోడు వాదోడు ఏదో పని చేసుకుంటారుగా. కాబట్టి అలా ఇద్దరు కలిసి పని చేసుకునేటువంటి తత్వంలో ఉండేటువంటి లక్షణం అనేది ఒకప్పటి నుంచి ఉంది. అది అప్పుడు ఉద్యోగం లేదంతే. అప్పుడు ఉద్యోగం మగవాడు చేసేవాడు, ఇంట్లో ఆడపిల్ల అన్ని పనులు చేసేది. మరి ఇంట్లో ఉద్యోగం అంతా ఎవరు చేస్తున్నట్టు? మగవాడు బయట చేస్తే ఇంట్లో ఆడపిల్ల చేస్తుంది. అంటే దీనికి గుర్తింపు లేదన్న భావన అంతే. బయటికి వెళ్తే గుర్తింపు ఉంటుంది నాకు అనేటువంటి భావనతో బయటకు వచ్చారు. కాబట్టి ఇద్దరు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు వంటింట్లో కష్టపడుతున్నారు, ఇద్దరు బయట కూడా కష్టపడుతున్నారు. అర్థం చేసుకోలేకపోవడం ఒకటి, ఈగో క్లాష్ అంతే తప్ప ఇక్కడ జాతకంలో పురాణాల్లో కానీ దైవత్వంలో కానీ అమ్మాయికి అబ్బాయికి తేడాగా జాతకాలు అనేవి ఎక్కడా లేవు. ఇద్దరికి అన్యోన్యత ఉంటుంది, అభిమానం ఉంటుంది. మాతృస్థితి ఇప్పుడు అబ్బాయి దాన్ని చూసి నువ్వు తండ్రిగా పోతున్నావు అంటే ఎలా ఉంటుంది? నవ్వుతారు. తండ్రిగా ఎందుకు నవ్వుతారంటే తండ్రి గర్భం రాదు కదా. ఏమైనా మీ ఆవిడ నీళ్ళు పోసుకున్నట్టుంది, అది ఆనందం. అమ్మాయ నా భార్య ఆనందం పోసుకో అంటే అదే నువ్వు తండ్రిగా అవుతున్నా నీ కడుపు ఉంటుంది, అన్నంలో వచ్చింది కడుపు అని అడుగుతారా? మగవాడిని పట్టుకొని ఆడపిల్లని అడుగుతారు. అది ప్రకృతి నుండి వరం కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలనేది అంత తేడా తప్ప ఆడవాళ్ళ జాతకం వేరు, మగవాళ్ళ జాతకం వేయలేదు. ఆడపిల్ల జాతకం చూసి తండ్రి యొక్క ఉన్నతిని గౌరవించవచ్చు, ఉన్నతిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అమ్మాయి జాతకాన్ని చూసి తండ్రి తత్వాన్ని డెవలప్ చేయొచ్చు మనం, తండ్రి జాతకాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఒక ఇంటికి వెళ్తున్న నీ కూతురు తండ్రి గురించినటువంటి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని ఎలా డెవలప్ చేస్తుంది? ఇటు ఈ ఇంటిని పాలించి అటు ఆ ఇంటిని పాలించే శక్తి ఒక ఆడపిల్లకే ఉంది. మగవాడికి ఏడుంది? ఒకటే ఇంటి వాడికి, ఒకటే కొంపవాడికి, నీ వంశమే. కానీ ఆడపిల్లకి రెండు వంశాలు ఉద్ధరించాలి, రెండు ఇంటి పిల్లలు నిలబెట్టాలి. ఆ అదృష్టం అనుకుంటుంది. కాబట్టి ఈ గొప్పతనాన్ని మనం చెప్పడం లేదు. ఐ రెస్పెక్ట్ గర్ల్స్, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే చండాలమైనటువంటి తప్పులు పని చేయడం కాదు, చేస్తున్నప్పటికీ కూడా కొద్దిమంది చండాలమైన పనులు ఉన్నారు. అందరి ఆడపిల్లలు సంస్కారవంతంగానే ఉన్నారు, ఇప్పటికీ అనుకూలంగానే ఉన్నారు. అటువంటి ఆడపిల్లల వల్లనే ఇంకా భారతదేశం గౌరవంగా ఉండబోతుంది. ఇది మీరు మనం అనుకునేటువంటి తేడాలు తప్ప జన్మ జాతకంలో పురాణాల్లో ఆడపిల్ల జాతకం ఒకటే, మగవాడి జాతకం ఒకటే ఉంటుంది. కొన్ని మార్పులు ఉంటాయి. సహజ సిద్ధమైన ప్రకృతిలో మార్పులు తప్ప ప్రకృతిలో వికృతమైనటువంటి మార్పులు ఏమి జాతకంలో చూడాల్సిన అవసరం లేదు. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎవరైనా పగటిపూట పుట్టుంటే కామెంట్ చేసి తప్పకుండా మీ జాతకం నాకు పంపించండి, చూసి పెడతాను. నమస్కారం.